హలో వ్యూవర్స్, ఈరోజైతే నేను ఇంకొక కొత్త టూరిస్ట్ ప్లేస్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం వచ్చిన ప్రదేశం వచ్చేసి కిన్నెరసాని పార్క్ అండి. ఇది ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది మన భద్రాచలానికి అయితే దగ్గరలో ఉంటుందండి ఈ ప్రదేశం. మనం పార్క్ యొక్క గేట్ దగ్గరకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ కనిపిస్తుందండి. మనం ఒక టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఈచ్ పర్సన్కి, ప్రతి వ్యక్తికి కూడా 50 రూపాయల లెక్క ఒక టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎంతమంది అయితే వెళ్ళామో అంతమందికి టికెట్స్ తీసుకోవాలి. సో మనం అలా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకి లోపల విజువల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఎటు చూసినా కానీ పచ్చని చెట్లతో చాలా అందంగా అయితే కనిపిస్తుందండి. ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో మనం అలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మనకి అక్కడ ఒక సరస్సు కనిపిస్తుందండి. ఆ సరస్సు మధ్యలో చూసారు కదా, కనిపిస్తున్నాయి కదా, అక్కడ చాలా హంసలు అయితే ఉన్నాయి. కొన్ని నీళ్ళల్లో ఈత కొడుతూ కనిపిస్తున్నాయి చూడండి. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిల్డ్రన్స్ అంటే పిల్లల్ని తీసుకొచ్చినట్లయితే సమ్మర్లో చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ వాళ్ళంతా కూడాను. సో మనం అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి అక్కడ రైట్ సైడ్లో పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట అక్కడ. సో మీకు కనిపిస్తున్నాయి కదా, ఉయ్యాలు కానీ జారుడు బల్లలు కానీ అలా చాలా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు, చెప్తున్నాను కదా. సో మాతో వచ్చిన పిల్ల బ్యాచ్ మొత్తం కూడాను వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు ఇక్కడ. సో అస్సలు ఆగట్లేదు. అరే బాబు ఆగండిరా బాబు అన్నా కానీ అసలు ఒక్కళ్ళు కూడా ఆగేలా అయితే లేరు. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు ఇక్కడ. అలా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ వచ్చేసి ఏదన్నా ఉంది అంటే ఈ జింకలండి. మనకి ఎటు చూసినా కానీ చాలా జింకలు కనిపిస్తుంటాయి ఇక్కడైతే. సో మనం వాటిని డైరెక్ట్గా టచ్ చేయడానికి అయితే ఉండదండి, ఫెన్సింగ్ వేసి అయితే ఉంటుంది. మీకు కనిపిస్తున్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అంటే మచ్చల జింక అంటారు కదా, చూడండి సూపర్గా ఉంది అసలు చూడటానికైతే. నేను మీకు ఇక్కడున్న విజువల్స్ కూడా అన్నీ చూపిస్తాను చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చుట్టూ చెట్లతో చాలా అందంగా అయితే ఉందండి ఈ ప్రదేశం. సో నేను ఇప్పుడు మీకు బోటింగ్ యూనిట్ కూడా చూపిస్తాను. సో మనం అలా కొంచెం చిన్నగా ముందుకి నడుచుకుంటూ వెళ్ళినట్టయితే బోటింగ్ యూనిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మనం అలా వెళ్ళాలన్నమాట. మేమైతే బోట్ అయితే ఎక్కలేకపోయామండి. సో ఇప్పుడు వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉందంట, అందుకని చెప్పేసి అయితే బోటింగ్ అయితే లేదని చెప్పేశారు. సో మనకి అక్కడక్కడ మధ్యలో ఇలా కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి మనకి ఇలా టెంట్లు టైప్లో కూడా కనిపిస్తాయి, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం చిన్నగా బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, పిల్లలకి పెద్దలకి ఎంత ఛార్జ్ చేస్తారు అన్నది క్లియర్గా అక్కడైతే మెన్షన్ చేసి పెట్టారు. ఇదైతే బోటింగ్ యూనిట్ అండి. కాకపోతే ఇప్పుడు తగినంత వాటర్ లేదు అని చెప్పేసి అయితే బోట్లు అయితే రన్ చేయట్లేదంట. సో మనం ఒకవేళ బోటింగ్కి వెళ్ళినట్లయితే మన అలా ఒక 3 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్ళి ఇంకా క్లియర్గా అయితే విజువల్స్ చూపిస్తారు. మనకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూడండి, అవే అండి డ్యామ్ యొక్క గేట్లు అయితే. ఇక్కడ బోట్లు ఉన్నాయి చూడండి, 2 పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. అలాగే అక్కడ లైఫ్ జాకెట్స్ కూడా తగిలిచ్చున్నాయి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కోతులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయండి మీకు చూడటానికి. చూడండి అసలు కొంచెం ఫుడ్ ఇచ్చినా కానీ అసలు అవి బీభత్సంగా ఎగబడి తినేస్తున్నాయి. తర్వాత మనం ఇంకొంచెం వ్యాన్ ఎక్కి ముందుకు వెళ్ళినట్లయితే ఆ అడవిలో అసలు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అలా వెళ్తుంటే చుట్టూ చెట్లు అసలు ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్లయితే అనిపించింది నాకు అక్కడ ట్రావెల్ చేస్తున్నంత వరకు కూడాను. మనం అలా ఒక 1/2 కిలోమీటర్ ట్రావెల్ చేసి వెళ్ళినట్టయితే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. సో డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత విజువల్స్ అయితే ఇలా ఉంటాయి. మీరేమన్నా వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ తెచ్చుకోవాలంటే బయట నుంచే తెచ్చుకోండి. ఇక్కడైతే చాలా ఎక్కువగా అయితే ఛార్జ్ చేస్తున్నారండి వాళ్ళు వాటర్ బాటిల్స్ కూడాను. సో బయట నుంచి తీసుకెళ్ళడానికి అయితేనే ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడైతే మనం డ్యామ్ యొక్క గేట్ ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా, డ్యామ్ బ్రిడ్జ్ మీదకైతే వెళ్దాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది డ్యామ్ యొక్క స్టార్టింగ్ అనమాట, బ్రిడ్జ్ స్టార్టింగ్ అనమాట ఇది. సో మనం అలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే మనకి లొకేషన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేసిన తర్వాత వాటర్ అన్నీ కూడా ఇటు సైడ్ వస్తాయి. సో చూడండి వాటర్ ఫ్లో అయ్యి ఆ స్టోన్స్ అన్నీ కూడా ఎలా మారిపోయాయో అసలు అక్కడ నుంచి చూస్తుంటే ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి నాకైతే. మీకు ఫోన్లో ఎలా కనిపిస్తున్నాయో అయితే నాకు తెలియదులే, కానీ డైరెక్ట్గా చూస్తున్నప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇటు సైడ్ అయితే మొత్తం మనకి వాటర్ ఉంటాయండి చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇవైతే టోటల్గా 13 గేట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ వాటర్ లిఫ్టింగ్ గేట్స్ ఉంటాయి కదా, స్టోర్ చేసే గేట్స్ మొత్తం టోటల్ కూడా 13 ఉంటాయి అన్నమాట. మీకు అక్కడ 13 నెంబర్ కూడా కనిపిస్తుంది కదా, టోటల్ 13 గేట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. సో మీకు ఈ వాటర్ సైడ్ కూడాను విజువల్ ఎలా ఉంటుందన్నది నేను మీకు చూపిస్తాను.
చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి విజువల్స్. ఇక్కడ ఇంకా అటు సైడ్ సన్ ఉండటం వల్ల క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయాను నేనైతే విజువల్స్. మీకు ఇప్పుడు వైడ్ యాంగిల్లో టోటల్ విజువల్స్ చూపిస్తాను చూడండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి బాబు ఈ ప్రదేశం అయితే. మస్ట్ విజిట్, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం. మీరు సమ్మర్లో కంటే రెయినీ సీజన్లో అయితే మీకు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే అప్పుడు గేట్లు కొన్ని లిఫ్ట్ చేస్తారు కదా, ఆ వాటర్ ఫ్లో ఏదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో మనం ఏదైతే డ్యామ్ బ్రిడ్జ్ ఉందో దాన్ని క్రాస్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే నేను అక్కడ నుంచి కూడా డ్యామ్ చూపిస్తాను చూడండి. ఇవి డ్యామ్ గేట్స్ అనమాట. అంటే డ్యామ్ గేట్స్ లిఫ్ట్ చేసినప్పుడు వాటర్ ఇటు ఫ్లో అయ్యే సైడ్ది. సో మనం అలా ముందుకి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే అసలు టోటల్ వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది అన్నదైతే మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో లాస్ట్గా అయితే మేము ఈవినింగ్ టైంలో రిటర్న్ అయిపోయేటప్పుడు అయితే మాకు ఇలా పెద్ద జింకల మంద అంటారు కదా, ఒక నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జింకలు అయితే కనిపించాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది.